నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమారా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమారా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? 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 ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే నీ అందుకే ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. నీ ఆత్మ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమారా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమారా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. చెరుకుకు వంకలు ఉన్నవి గాని తీపికి వంకలు ఉన్నాయా? 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 ఈ చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమారా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా? ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా? ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా? ఏటికి నీ ఆత్మ ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా? ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఏటి వంటిదే నీ ఆత్మ, అందుకే నీటి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమారా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఓం శ్రీ సామియే. సాం శరణం స్వామి శరణమయ్యప్ప. పొన్నాల గ్రామంలో ఒక సన్నిధానం ఏర్పాటు చేసుకొని ఒక 2 years సన్నిధానంలో ఉండి మాకు ఒక
ఆలోచన సాములకు కార్తీక మాసంలో భిక్షలు లేనందున సాములకు చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక 3 years నుంచి చేయడం జరుగుతుంది. సాములకు ప్రతి గ్రామం నుంచి సాములు అధిక సంఖ్యలో వచ్చి భిక్ష తీసుకోవడం జరుగుతుంది. సాంశరణం ఈ పొన్నాల సన్నిధానంలో ఒక 21 మంది ట్రస్ట్ మెంబర్స్ ఉండి మేము ఈ కాంపౌండ్ కానీ ఈ సన్నిధానాన్ని నిర్వహించి ఒక టెంపుల్ కట్టాలనే ఉద్దేశంతో ఈ జాగా తీసుకోవడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మన గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు కూడా అందరి సహకారంతో ఈ సన్నిధానాన్ని జాగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని అయ్యప్ప భక్తులు సిద్దిపేట నుంచి కావచ్చు, ఇతర గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ అయ్యప్ప భిక్ష చేయడం జరుగుతుంది. మరియు ఈ అయ్యప్ప సాములు ఎవరైతే మనం శబరిమల పోతున్నామో మంచిగా పోయి మంచిగా రావాలని ఆ అయ్యప్ప కృప ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. సాంశరణం. అదేవిధంగా పొన్నాల గ్రామంలో 24 అక్టోబర్ 23 తారీఖు నాడు మాలేసి 24 నాడు స్టార్ట్ చేసి డిసెంబర్ 3 నాడు క్లోజ్ చేయడం జరుగుతుంది. సాంశరణం. సాములకు ఈ సేవ చేసుడు ఈ పొన్నాల సాముల తరపున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది అందరికీ దొరకదు. ఈ అవకాశం దొరికినందుకు ఆ అయ్యప్పనే కల్పించిండని భావిస్తున్నాం. సాంశరణం. స్వామి శరణం అయ్యప్ప. ఓం స్వామి శరణమయ్యప్ప. కార్తీక మాసంలో స్వాములకు ఎక్కడ భిక్ష అందుబాటులో ఉండదు కాబట్టి పొన్నాల సన్నిధానం వారు మంచి ఆలోచనతోటి ముందస్తుగా స్వాములకు భిక్ష సమకూర్చడం జరిగినది. అలాగే ఇక్కడ 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది రెగ్యులర్గా. స్వాములకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎంతమంది స్వాములు వచ్చినా కానీ సమయానికి స్వాములకు భిక్ష అందజేస్తున్నారు. ఈ యొక్క సన్నిధానంలో ప్రతి సంవత్సరం 25 నుంచి 30 మంది స్వాములు మాలలు వేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సన్నిధానంలో ఓన్లీ స్వాములు మాలలు వేసుకున్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇక్కడ శాశ్వత గుడి నిర్మాణం చేసి నిత్య పూజలు చేస్తే బాగుంటుందని చెప్పేసి స్వాములు కానీ ఇంకా ఎవరైనా సరే ముందుకు వచ్చి సహకరించి వీలైనంత తొందరగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగేలా సహకరించాలని కోరుకుంటున్నాం.